జై శ్రీరామకృష్ణ. నవయుగానికి నవీన ఆదర్శాలు. ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రతి వారి దృష్టి శ్రద్ధ హక్కులపైనే ఉన్నది, కానీ బాధ్యతలపైన లేదు. వారి అభియోగం ఏమిటంటే ప్రజల కష్టాల పట్ల మతాలకు సానుభూతి లేదు. ప్రజల బాధల్ని మతాలు పట్టించుకోవు. అలాంటి మతము వల్ల ప్రయోజనం ఏమిటన్నదే వాళ్ళ ప్రశ్న. ఈ అభియోగానికి సరైన సమాధానము శ్రీరామకృష్ణుల, వివేకానందుల జీవితాలలో కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఆకలి తీర్చిన దేవుడు స్వర్గంలో అంతులేని సంతోషాన్ని ఇచ్చినా సరే ఆ భగవంతుణ్ణి నేను నమ్మను అన్నారు వివేకానందులు. ఆ మాటను ఆయన ఎంతో బలంగా వ్యాఖ్యానించారు. ఒకరోజు భావాతీత స్థితి నుంచి దిగివచ్చి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: జీవుల పట్ల దయ కాదు, వారిని శివుడిగా చూసి సేవించాలి అన్నారు. జీవుడిని భగవంతుని స్వరూపంగా చూసి సేవ చేయాలి. నేడు ప్రపంచమంతటికీ ఈ ఆదర్శమే కావాలి. శ్రీరామకృష్ణుల ఈ మాటలనే వివేకానందుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన పశ్చిమ దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ దేశాల ప్రజల సంపదలను, భారత ప్రజల కటిక పేదరికాన్ని పోల్చి చూసి, భారతీయుల కనీస అవసరాలైన తిండి గుడ్డ లభించకపోతే, వారికి కొంతైనా భౌతిక సంపద లభించకపోతే మతబోధ వల్ల ఉపయోగమే ఉండదని నమ్మారు. అలా అని భౌతిక సంపదలను సమకూర్చుకునే ప్రయత్నంలో దానికే అధిక ప్రాధాన్యమిచ్చే పాశ్చాత్య దేశాలలాగా మన మత ఆదర్శాలను మర్చిపోతే మన పరిస్థితి కూడా వారిలాగానే అవుతుంది. అందుచేతనే ఆత్మకు మోక్షము మరియు జగత్తుకు హితము అనే సమగ్ర ఆదర్శాన్ని వివేకానంద స్వామి మనకు అందించారు. స్వీయ మోక్షం కొరకు, లోకహితం కొరకు ఏకకాలంలో కృషి చేయాలని దాని అర్థము. జై శ్రీరామకృష్ణ. జై వివేకానంద మహారాజ్.